నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన్ను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు వెళ్లారు. అక్కడ ఆయన ఇప్పుడున్న ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పుడున్న ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అలాగే చంద్రబాబు గారు చేసిన తప్పులను పక్కదోవ పట్టించేందుకే నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు అని కూడా అంటున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్లో ఎక్కడా కూడా నందిగం సురేష్ కనిపించలేదని, ఒక దళితుడిని కావాలని చెప్పి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే ఇంకొక మాట కూడా ఆయన ముఖ్యంగా అనటం జరిగింది. ఏంటి అంటే, అప్పుడు ఉన్నటువంటి పట్టాభి, టీడీపీ పార్టీకి చెందినటువంటి పట్టాభి నన్ను ఒక మాట అన్నాడు అని కూడా ఆయన ఈరోజు బహిరంగంగా, అలాగే కొంచెం ఆవేశానికి గురై మాట్లాడారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేసినట్టు గత ప్రభుత్వం, అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేయలేదు అని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. గత ప్రభుత్వంలో ఆయన నిజంగానే మరి ఆయనపై విమర్శలు చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదా? మరి ఈ రోజు ఆయన ఇంత ఆవేశానికి గురై మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సో సత్యమూర్తి గారు, ముందు మీరు చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేశానికి గురై మాట్లాడటం అయితే జరిగింది. ముఖ్యంగా ఆయన ఒక మాట అన్నారు. గతంలో మనం పిన్నెల్లిని పరామర్శించడానికి పోయినప్పుడు కూడా చూసాం. పిన్నెల్లి అంటే వాళ్ళు రిగ్గింగ్ చేశారు, పిన్నెల్లి ఈవీఎం పగలు కొడితే తప్పేంటి అన్నారు. ఇప్పుడు వచ్చి నందిగం సురేష్ ఎక్కడ మీకు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించారు? కావాలనే దళితుడిని అరెస్ట్ చేస్తున్నారు, మీ తప్పులను పక్కదోవ పట్టించేందుకే ఈ అరెస్ట్ని తెరపైకి తెచ్చారు అంటున్నారు. సో మీరేం చెప్తారు? సినిమాలకి సర్టిఫికేషన్ ఉంటుంది. మంచి క్లీన్ సినిమాలకి యూ సర్టిఫికెట్, కొంచెం ఏదైనా అడల్ట్ కంటెంట్ ఉంటే ఏ సర్టిఫికెట్ ఇస్తారు, కొన్నిటికి U/A సర్టిఫికెట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట్లాడిన మాటలు, ఆ జైలు దగ్గర మాట్లాడిన మాటలు, ఒకటి J/A. J అంటే జోకులు, A అంటే అడల్ట్ కంటెంట్. అతను మాట్లాడింది ఈ రెండు టాపిక్లే ఉన్నాయి అందులో. ఒకటి జోక్ ఏంటి అంటే, తనేదో సక్రమంగా పరిపాలించాడు అసలు అనేది పెద్ద జోక్. అది తన హయాంలో ఇటువంటివి ఏవి జరగలేదు అనేది చాలా పెద్ద జోకు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఒక 30-33 మంది తెలుగుదేశం పార్టీ కార్యాలయ స్టాఫ్ని, కార్యకర్తల్ని రక్త గాయాలు వచ్చేలాగా కొట్టిన ఆ కేసులో ఈయనట కేసు పెట్టాట, అరెస్ట్ చేశాట. అవి చాలా చిన్న నేరాలు కాబట్టి స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించాట. అసలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ రోజు జరిగిన నేరానికి సిగ్గుపడాలి. ఏమాత్రం మానం అభిమానం ఉన్నవాడు ఎవడైనా సరే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఆనాటి ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయం మీద ఇటువంటి మర్డరస్ అటాక్ జరిగితే సిగ్గుపడాలి, సిగ్గుతోటి కుచించుకొని చచ్చిపోవాలి. అటువంటిదిటే ఈయన. అవి చిన్న చిన్న నేరాలుట. అందుకని స్టేషన్లో అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చి పంపించాట. నేను అందుకనే చెప్పింది ఇదంతా J సర్టిఫికెట్ అంటే జోకులు సర్టిఫికెట్. ఇదంతా అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే పక్కన ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళని చూస్తే కొన్ని విషయాలు మాట్లాడచ్చు, కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఇతనికి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఏమాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఏమాత్రం సంస్కారం లేకుండా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ వాడిన పదాన్ని, దానికి తెలుగు అర్థాన్ని, ఆ పదానికి తెలుగు అర్థం ఇది అని ఇతనికి ఏ టీచర్ చెప్పాడో నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆ పదం చెప్పొచ్చు, ఆ పదం చెప్తా. బోషడికే అన్న పదానికి అర్థం ఈ జగన్మోహన్ రెడ్డికి చచ్చిన అర్థం కాదు. ఇతను ఒక పదాన్ని ప్రయోగించి మొత్తం మహిళా జాతిని కించపరిచాడు ఈ రోజున. సార్, చిన్నపిల్లలు కూడా టీవీ చూస్తూ ఉంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇలాంటి మాటను బహిరంగంగా మీడియాలో మాట్లాడొచ్చు అంటారా? అసలు సంస్కారహీనుడు అని నేను చెప్తున్నా. అందుకే చెప్తున్నది సంస్కారహీనుడు. ఆ పదాన్ని బహిరంగంగా వాడటం అనేది అది జగన్మోహన్ రెడ్డి అతనికి ఎటు సంస్కారం అది అటువంటివి లేవు, కానీ అతని సంస్కారానికి నిదర్శనం ఇది.
మనకి అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎదురుగా చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి నా వెంట్రుకు కూడా పీకలేరనే గెస్చర్లతోటి అతను ప్రసంగించిన విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకొని అతనికి 11 సీట్లు ఇచ్చారు. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడిన ఈ ఒక్క పదానికి వచ్చే ఎన్నికల్లో అతను కూడా పులివెందుల్లో ఓడిపోతాడు. ఎందుకు అంటే మహిళల్ని కించపరిచి ఆ పదాన్ని బహిరంగంగా వచ్చి ప్రయోగించి సిగ్గు లేకుండా, ఒక సిగ్గు లజ్జ లేకుండా కూడా ప్రవర్తిస్తున్న ఇతను, అందుకనే చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇతను రాజకీయాలకు అనర్హుడు అని. రాజకీయాలకి అనర్హుడు, పబ్లిక్ లైఫ్కి అనర్హుడు ఈ జగన్మోహన్ రెడ్డి. రైట్ సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అలాంటి వర్డ్ని పబ్లిక్గా మీడియాలో వాడడం, సో ఆయనే ఇలా నన్ను టీడీపీ వాళ్ళు అన్నారు అని చెప్పి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్తుంటే చాలామంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే ఆయన హయాంలో మనం చూసాం తన సొంత చెల్లిని తన మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎలాంటి మాటలు అనిపించారు. ఆయన చెల్లి వెళ్ళి చంద్రబాబు గారిని కలిస్తే పచ్చ చీర కట్టుకుని వెళ్ళిందని ఆయన నోటితో ఆయనే స్వయంగా మాట్లాడారు. సో ఇలాంటివన్నీ ఆయన చేసి వచ్చి ఇప్పుడు అనని మాటలు కూడా అన్నట్టు చెప్పి ప్రజలకు దగ్గరికి తీసుకెళ్లేలాగా చేస్తూ ఉన్నారు. అండ్ ఇది కాకుండా ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, రేపు టీడీపీ నాయకులకు కూడా ఇదే గతి పడుతుంది, ఈ జైళ్లలోనే వాళ్ళు ఉండాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఓవరాల్గా ఈరోజు ఆయన వ్యాఖ్యలు? జగన్మోహన్ రెడ్డి ఆయన నైజం మళ్ళీ ఇంకోసారి బయటపడింది. అతను ముఖ్యమంత్రిగా ఎటువంటి పరిస్థితుల్లో అతను తగడు అని చెప్పి వాళ్ళ ప్రజలు దించేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా అనర్హుడు అని ఆ హోదా కూడా ఇవ్వలేదు. అసలు రాజకీయాలకే అతను అనర్హుడు. ఇవాళ తనే బయటేసుకున్నాడు ఈ పదాల ప్రయోగం ద్వారా. ఏది జగన్మోహన్ రెడ్డి మామూలుగానే ఈ పదాలు ఎక్కడన్నా డిబేట్లో వచ్చినా, ఎక్కడన్నా మామూలు ఛానల్స్లో వచ్చినా బీప్ బీప్ అని ఇస్తారు. అది లైవ్. ఏది ఇవాళ లైవ్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ప్రసంగం, ఆ బూతులు నిజంగా వాళ్ళ అమ్మ విజయమ్మ అది గనక వింటే తల నేలకేసి కొట్టుకుంటుంది. ఏది ఇలాంటి ఆవిడ నేను కన్నది అని ఇవాళ విజయమ్మ తల నేలకేసి కొట్టుకునే పరిస్థితి తెచ్చాడు. ఆ చెల్లెళ్ళు షర్మిల, సునీత, ఇతనా మా అన్న అని అంటే ఇంకా అతనికి పతనం ఇంకా ఎక్కడికి, ఇప్పటికే పాతాళానికి పతనం అయ్యాడు, ఇంకా ఎంత పతనం అవుతాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసలు నందిగం సురేష్ పరామర్శకి వెళ్ళాడంటే ఇక్కడ వరదలో విలవెల్లాడుతున్నారు. లక్షల మంది ప్రజలు వరదల్లో విలవెల్లాడుతుంటే వీళ్ళ పరామర్శ కన్నా నీకు నందిగం సురేష్ పరామర్శ ఎక్కువైందా? ఇప్పుడు ఇవాళ అతను నేరస్తుడు కాబట్టి జైలుకి వెళ్ళాడు అంటే ఈ రకంగా ఇక నువ్వు వెళ్ళేదంతా నీ పరామర్శలంతా జైళ్ళకేనా? మనం చూసాం మొన్న గతంలో నెల్లూరు పరామర్శకి వెళ్ళినట్టున్నాడు, ఏది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ఇప్పుడు ఇవాళ నందిగం సురేష్ పరామర్శకి వెళ్ళాడు గుంటూరు, మరి ఏది జైలుకి. మరి వాడేం పాపం చేశాడు? జరదొడ్డి సుధాకర్ కర్నూలు జైల్లో ఉన్నాడు పాపం. మాజీ ఎమ్మెల్యే ఫోక్సో కేసులోనో దేంట్లోనో అరెస్ట్ అయ్యి ఎవరో తిరిగి చూసుకొని వెళ్తాడేమో. మంచి పని చేశావు. జోగి రమేష్ అరెస్ట్ అయితే మళ్ళీ ఇంకో జైలుకి వెళ్తావా పరామర్శకి? అంటే అసలు ఇప్పుడు ఈయన చేసిన ప్రసంగం ఏంటి? నన్ను అతను తిట్టాడు అందుకని మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వెళ్తే తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళపై దాడి చేశారు అంటున్నాడు. ఇప్పుడు ఆ వీడియో చూస్తే తెలియదా తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మీద దాడి చేశారా, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసిందా? స్పష్టంగా కనపడుతుంటే తలలు బగిలాయి అక్కడ స్టాఫ్. ఉద్దేశం వైసీపీ కార్యకర్తలు కావాలని టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దెబ్బలు తినాలని కావాలని వెళ్ళారని ఉద్దేశం. టీడీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళని కొట్టినట్టు వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం దాడి చేస్తే ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టి అక్కడ లేని సురేష్ని అరెస్ట్ చేయించినట్టుగా. ఇప్పుడు ఇవాళ నందిగం సురేష్ అక్కడ ఉన్నాడు అనే ఆధారాలు వాళ్ళకి లభ్యమయ్యాయి కాబట్టి అరెస్ట్ చేశారు. పోలీసులు ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? పాత్రధారులు వీళ్ళంతా, అసలు సూత్రధారుల అరెస్టు ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి అది ప్రజాస్వామ్యంపై దాడి. ఇప్పుడు ఆ కార్యాలయం ఆ నాయకులకి, ఆ పార్టీ కార్యకర్తలకి అదొక దేవాలయం. ఏంటి అక్కడ ఒక నిలువెత్తు విగ్రహం ఉంటుంది, వాళ్ళ దేవుడు విగ్రహం ఎన్టీఆర్. అలాంటిది మీరంతా కలిసి మూక దాడి చేసి విధ్వంసం చేసి ఆ భయోత్పాతం సృష్టించారే, అది నీ కంటికి ఎలా కనపడుతోంది?
అరకొర రాళ్ళు వేసినట్టుగా కనపడుతోందా? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వక్రీకరిస్తాడు, అబద్ధాలు చెప్తాడు అనేది ఇక్కడే స్పష్టంగా కనపడుతుంది అనమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్శన ద్వారా, జైలు యాత్ర ద్వారా, ఈ ప్రసంగం ద్వారా ఏ సందేశం ఇస్తున్నాడు ప్రజలకి? ఇప్పుడు తను వాళ్ళ మాట్లాడిందంతా చూస్తే అక్కడికి వెళ్ళి పోనీ వాడిని పరామర్శించావు కదా, పరామర్శించినాడు కనీసం దానికే పరిమితం అయితే ఆ పథకాలు అందినయా, ఈ పథకాలు అందినయా అంటాడు. స్కీములకిను అక్కడ నీ సందర్భం ఏంటి? అసలు చావుకి వెళ్ళినప్పుడే స్కీముల గురించి మాట్లాడారు ఆయన, ఇంక ఇప్పుడు ఎందుకు మాట్లాడకుండా ఉంటారు? ఇప్పుడు లోపలికి వెళ్ళి నువ్వేం మాట్లాడావు ములాఖత్తులో? అందరూ ఏమంటున్నారు సోషల్ మీడియాలో, నందిగం సురేష్ని ఏదో బతిమలాడుకున్నాడని, నా పేరు చెప్పద్దురా నాయన అని కాళ్ళు పట్టుకున్నాడని, సురేష్ అన్న నీ పేరటే చెప్తాను, నేను చావనైనా వస్తాను కానీ నీ పేరు నేను చెప్పనని సురేష్ అన్నట్టుగా అక్కడ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. నీ పేరు చెప్పను కానీ సజ్జల పేరు చెప్తాలే అని ఉంటాడు. రకరకాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దీంట్లో సురేష్ని నువ్వు బతిమలాడుకున్నావా, నీ పేరు చెప్పద్దు అని అడగటానికి వెళ్ళావా? ఒక పక్కేమో వరద బీభత్సం, ఏది వాళ్ళకి ఆహార ప్యాకెట్లు అందక 10 రోజులైంది, వాళ్ళు యుద్ధం చేశారు. ఏది ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు 10 రోజులుగా తలమునకలుగా అక్కడ ఏదో రకంగా తెచ్చారు, కొలిక్కి తెచ్చారు. రామానాయుడు 6 రోజులుగా బుడమేరు మీదే ఉన్నాడు. ఆ గండ్లు పూడ్చిగానే తిరిగి రాలేదు. ఏం నీకు తిరిగి లేదా? బుడమేరు కట్టలు చూడాల్సిన బాధ్యత నీకు లేదా? మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళావా బుడమేరు కట్టల దగ్గరికి? వాళ్ళు పూడ్చింది నువ్వు చూసావా? నీ జలవనరుల శాఖ మంత్రులు 2 ఉన్నారు, అనిల్ కుమార్, అంబటి రాంబాబు. వాళ్ళిద్దరినీ తీసుకుని నువ్వు బుడమేరు కట్టల మీదకి వెళ్తే నీకెంత మైలేజ్ వచ్చేది? అబ్బే, ఇలాంటి మైలేజ్ అతనికి అవసరం లేదు. మళ్ళా ఏ జైలుకి వెళ్దాం, మళ్ళా ఏ నేరస్తుడిని పరామర్శిద్దాం, ఇది తప్ప జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇలాంటి నాయకుడు దాపురించడం. ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నాడు, ఇప్పుడే ఎక్కడ కొల్లేరు ఎక్కడో ఏరియల్ వ్యూ చూసి ఆ ఏలేరు బాధితుల్ని పరామర్శిస్తూ ఏమన్నాడు? ఒక నేరస్తుడితో నేను పోరాడాల్సి రావడం నాకు నామోషీగా ఉందన్నాడు. నేరస్తుడితో ఈ రాజకీయం నాకు నామోషీగా ఉంది, కానీ ప్రజల కోసం తప్పట్లేదు అన్నాడంటే తల నాలుకేసి కొట్టుకోవాలి. ఎవరు? విజయమ్మ కాదు, జగన్మోహన్ రెడ్డి తల నాలుకేసి కొట్టుకోవాలి. ఇది కాదు పార్టీ నడిపే విధానం, ఇది కాదు రాజకీయం చేసే విధానం. ఈ తరహా రాజకీయాలకి కాలం చెల్లింది. ప్రజలు విసిగిపోయారు. ఏది జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలకి, అతని అబద్ధాలకి, అతని వక్రీకరణలు. ఇవాళ అతను నిజం చెప్పినా నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదన్నమాట. అంతగా చేదేసిపోయాడు. ఇప్పుడు తన హయాంకి ఈ హయాంకి పోలుస్తున్నాడు. రెడ్ బుక్ అంటాడు. ఇక్కడ కూడా భయపడి చచ్చిపోతున్నాడు. ఆ రెడ్ బుక్ గురించి భయపడి చచ్చిపోతున్నాడు. సార్, ఇక్కడ ఇంకొక మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నదే మళ్ళీ మాట్లాడుతున్నారు. బుడమేరుకు గేట్లు ఉన్నాయి, అవి ఎత్తడం వల్ల చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకోవడం కోసం విజయవాడ ముంచేశారు, ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్నారు, చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టరు అని అడుగుతున్నారు ఆయన. సో ఏం పెడతారు అన్నీ పెడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే తన అజ్ఞానాన్ని ప్రదర్శించటానికి ఎటువంటి సిగ్గుపడడు. తనకి ఏం తెలియదు, తనకేమి నాలెడ్జ్ లేదు. తనకు అసలు డబ్బులు లెక్క పెట్టుకోవటం తప్ప వేరే వ్యవహారంతో అతనికి సంబంధం లేదు. ఆ డబ్బులు లెక్క పెట్టడం కూడా భార్య భారతిరెడ్డి లెక్క పెడుతుంది, ఈయనకి చెప్తుంది బాక్సైట్లో ఎంత వచ్చింది, ఇసుకలో ఎంత వచ్చింది, మద్యంలో ఎంత వచ్చింది, సిమెంట్ కంపెనీలో ఎంత వచ్చింది అని. అంతే తప్ప ఇతనికి అటువంటి విషయాలేం పట్టింపు లేదు. అటువంటివి పట్టించుకున్న ఇతనికి ఏం తెలియవు. ఇతనికి నాలెడ్జ్ జీరో. అసలు ఎక్కడ ఏం జరిగింది, మనం ఎట్లా స్పందించాలి, ఇందాక డివిఎస్ గారు ఇందాక నుంచి చెబుతుంది అదే. ఇక్కడ వరదలు వచ్చి మునిగిపోతున్న ప్రజలని కాపాడటానికి నీ వంతు సహాయం చేయాలి. నువ్వు వచ్చి ఇక్కడ ఏదన్నా ప్రభుత్వానికి మెరుగు చేయడానికి సూచనలు ఇవ్వాలి. ఇవన్నీ మానేసి జైళ్ళెమ్మడి తిరుగుతున్నాడు, జైళ్ళల్లో ఖైదీల్ని పరామర్శిస్తున్నాడు, ఆ జైళ్ళల్లో వాళ్ళని లోపలికి వెళ్ళి బతిమలాడుకుంటున్నాడు, నా పేరు చెప్పొద్దు అని. బయటకు వస్తున్నాడు, లేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అటాకులు జరిగితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా వేగంగా స్పందించాట. ఎంతో వేగంగా స్పందించి
వాళ్ళందరికీ 41A నోటీసులు ఇచ్చి గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టమన్నాడు. పంపించి 41A నోటీసులు ఇచ్చి చాలా గౌరవప్రదంగా పంపించావు. అందుకనే నిన్ను ప్రజలు దించింది. నువ్వు నేరస్తుల్ని గౌరవప్రదంగా చూసావు, గౌరవప్రదమైన మనుషుల్ని నీచంగా చూసి జైళ్ళల్లో పడేశావు. అందుకనే నిన్ను దించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని 41A నోటీస్ ఇచ్చి గౌరవప్రదంగా పంపించినందుకే నీకు ఈ శిక్ష. ఇప్పటికీ నీకు బుద్ధి రాకపోతే ఎట్లా? ఇంకొకటి, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కొన్ని డైలాగులు చెప్తున్నాడు. అతనికి స్క్రిప్టు 4 సెంటెన్సులు రాసిస్తారు. ఆ 4 సెంటెన్సుల్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఆ 4 చెప్తాడు. మీరు గమనించండి. సో ఆ 4 సెంటెన్స్లు అంటే ఏ స్క్రిప్ట్లోనైనా కూడా పథకాలు కామన్. అది బ్రెయిన్లో ఏంటి అంటే అతనికి మామూలుగా కొన్ని విషయాలు చెప్పకూడదు, కొన్ని సైంటిఫిక్ విషయాలు, మెడికల్ టర్మ్స్ చెప్పకూడదు, కానీ అతనికి అది అట్ట నిలిచిపోయింది. పథకాలు నేను ఇచ్చా అని. అందుకని అదే చెప్తూ ఉంటాడు. ఆ మెడికల్ టర్మ్ మళ్ళీ చెప్పటం ఎందుకు, కానీ ఇతనికి ఏంటి అంటే మొత్తం ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే వీడియో ఫుటేజ్ ఉండదా అంటాడు. ఇతను మా ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడు, 5 సంవత్సరాలు ఎట్లా పరిపాలించి నాకు అసలు ఇప్పటికీ అర్థమే కావట్లేదు. ఎంత చూసినా, ఎంత తరచి చూసినా ఆ వీడియో ఫుటేజీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సేకరించి పోలీసులకి ఇస్తే పోలీసులు దాన్ని తీసేళ్ళి చెత్తపుట్లో పడేశారు. అసలు దానికి సంబంధించి పట్టించుకోకుండా మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారా అని 41A నోటీస్ ఇస్తే నేను చేయలేదు అని ఇచ్చాడు వాడు సమాధానం. అది చూసి వీళ్ళు చేయలేదుట అని కేసు క్లోజ్ చేశారు. ఇప్పుడు ఈ మొత్తం ఆధారాలతో సహా మొత్తం తెలుగుదేశం పార్టీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉన్నది. ఆ వీడియో ఫుటేజీ ఆధారంగా కేసు రీఓపెన్ చేసి ఒక్కొక్కడిని అరెస్ట్ చేస్తాము అని దొంగతనంగా చెప్పలేదు సుమా. ముందరే వచ్చేసింది, బలానా వాళ్ళు ఉన్నారు అంటే ఈ అరాచక ముఠ, ఈ జగన్ అనుయాయులు ఉన్నారు కదా, ఈ అరాచక ముఠ అంతా వెళ్ళి కోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశారు. ఆ విషయం మర్చిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా అర్ధరాత్రి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి గోడలు దూకి పోలీసులు వెళ్ళి తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేశారే ఆ రోజున, అట్లా ఈరోజు చేయలేదు కదా. వీళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకున్నారు కదా. కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేస్తే కదా పోలీసులు అరెస్ట్ చేసింది. ఇట మాట్లాడతాడండి జగన్మోహన్ రెడ్డి, ఏదో అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు. కోర్టు ముందరే యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? వీళ్ళని అరెస్ట్ చేయండి అని పరోక్షంగా చెప్పినట్ట కాదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇంత లీగల్ బ్యాటిల్, అసలు ఇన్ని కోట్లు, 100 కోట్లు నువ్వు ఇచ్చేసి పెద్ద భారతదేశంలో ఉన్న లాయర్లందరినీ దించి చిన్న కేసు ఏబి వెంకటేశ్వరరావు కేసును కూడా సుప్రీంకోర్టు దాకా 2 సార్లు తీసుకెళ్ళావే. నీకు ఆ మాత్రం లీగల్ నాలెడ్జ్ లేదా? యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అప్లై చేసుకుంటారయ్యా? యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేయరా? ఆ మాత్రం తెలీదా నీకు? ఆ మాత్రం లీగల్ నాలెడ్జ్ కూడా లేదా? నీకు లీగల్ నాలెడ్జ్ ఉంది, సంస్కారమే లేకపోతే ఇంకా లీగల్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కటే విషయాన్ని పదే చెప్తూ ఉంటాడు. చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఇటు తిప్పాడు అటు తిప్పాడు అని. నువ్వు తిప్పు చూద్దాం. నువ్వు తిప్పావు కదా, చాలా తిప్పావు కదా. నువ్వు తిప్పితేనే కదా నీకు ఈ పరిస్థితి 11కు వచ్చింది. చంద్రబాబు నాయుడు అట్ట తిప్పే మనిషి కాదు కదా. అక్కడ జరిగింది ఏంటి, నువ్వు పదే అదే ఇది చెప్తూ ఉంటాడు. పైగా మధ్యలో ఒక విషయం చెప్తాడు శ్రీనివాస్ గారు, ఈనాడు రాసింది చూడండి అంటాడు. ఈనాడు ఏమి రాసింది నీకు చదవటం వచ్చా? నువ్వు చదివావా? ఫస్ట్ ఈనాడు ఏమి రాసిందో ఫస్ట్ నువ్వు చదివావా జగన్మోహన్ రెడ్డి? ఈనాడు రాసిందేంటి, నువ్వు చెప్తున్నదేంటి? అంటే సాక్షి పేరు చెబితే ప్రజలు నమ్మరు కాబట్టి మళ్ళీ ఈనాడు పేరు చెప్పి ప్రజలని నమ్మించాలి అన్న తాపత్రయం జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ ఇప్పుడు చెప్తాడు, ఇప్పుడు వరదలు విజయవాడ కథ కమామేషు పోని ఆయన పార్టీ నాయకులందరినీ పడవలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీకి గుద్దిన వాళ్ళని అరెస్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు,
ఆ బాధ తను పట్టడం సహజం. నా పార్టీ వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు, ఆ పనులన్నీ చేయించింది నేను కదా, నన్ను అరెస్ట్ చేయకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని బాధపడటం సబబు. ఇక్కడికి వచ్చి వేరే వేరే విషయాలన్నీ చెప్తాడు. చంద్రబాబు ఇల్లు మునిగిపోవటం గురించి వాటి గురించి చెప్తాడు. నీకు బుర్రలో నీకు ఏదో ఒక రకమైన ఇది ఉంది, దాన్ని బట్టే ఇవి అన్నీ తప్పులు చెప్తూ ఉంటాడు. ఒక్కటి నిజం చెప్పడు, అన్నీ అబద్ధాలే. ఒక్కటి నిజం అంటే ఏదన్నా పూర్వజన్మ శాపం ఉందేమో తెలీదు, నిజం చెబితే తల వేయి ఒక్కలైపోతుందని ఏదన్నా అటువంటిది ఏదన్నా శాపం ఉందేమో. ఒక్క నిజం కూడా చెప్పకుండా మళ్ళీ ప్రజల్ని ఒక దీంట్లో భ్రమంలోకి నెట్టాలి అని ఒక గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ తిరగటం జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయింది. అది మరి ఇట్ విల్ నాట్ గివ్ రిజల్ట్స్ టు హిమ్. అతను ఏదైతే అనుకుంటున్నాడో ఆ రిజల్ట్స్ మాత్రం రావు. ఇక్కడ మళ్ళీ ఆయన పార్టీ మళ్ళీ బతికి బట్టగట్టడం, మళ్ళీ ఆయన ఏదో ఊహించుకున్నది ఏదైనా జరగటం, ఇటువంటివన్నీ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు అంటే ఇక్కడ జైల్లో ఎందుకు ఉన్నారో అందరికీ తెలుసు, ఈయన వెళ్ళి ఎందుకు పరామర్శించాడో అందరికీ తెలుసు. ఇందాక డివిఎస్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, వెళ్ళి నా పేరు చెప్పమాకయ్యా, నా పేరు చెప్పమాకయ్యా, నీ పేరు చెప్పనులే, సజ్జల రామకృష్ణుడి పేరు చెప్తాను అని అతనితోటి ఎష్యూరెన్స్ తీసుకొని బయటకు వచ్చిన ఘనుడు. ఆ ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన పడవలన్నీ తెలుగుదేశం వాళ్ళవే అంటాడు. పసుపు రంగు ఉందా? దానికి పసుపు రంగు, దానికి ఉన్నదేమో ఆయన జెండా కలరు, వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు. ఓకే, తెలుగుదేశం వాళ్ళైనా మరి అరెస్ట్ చేశారుగా. అంటే తలసిల్ల రఘురాము, నందిగం సురేష్ కూడా ఆ రంగులే ఎక్కిరిస్తున్నాయి. ఇప్పుడు అవి గనక నిజంగా తెలుగుదేశం పడవలు అయితే పసుపు రంగు ఉండేది, వాటికి నీ రంగులు ఉన్నాయి, నువ్వు అది తెలుగుదేశం అంటే ఎవరు నమ్ముతారు? అసలు తలసిల్ల రఘురాముని కూడా తెలుగుదేశంలో చేర్చిందాక నిద్రపోయేలాగలేడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, కార్యక్రమాల కమిటీ పర్యవేక్షకుడు తలసిల్ల రఘురాం. మరి ఆ తలసిల్ల రఘురాం నావాడు కాదు అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని మరొక్కసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏం చేస్తాడో ఏంటో మరి తెలియదు, కానీ అతని ఎట్లా సెట్ చేసుకోవాలి కదా. తలసిల్ల రఘురాముని, నందిగం సురేష్ని కూడా నా పార్టీ వాళ్ళు కాదు అంటున్నాడు. అంటే ఆ పడవల్లో నావి కాదు, నువ్వు ఏదైనా నీది నాది కాదు అని చెప్తున్నాడు. అట్లా చెబుతూ దొంగ అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతున్నాడు. రైట్ సార్. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, చంద్రబాబు గారి ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేత అయినటువంటి దుర్గాప్రసాద్ గారు కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. మరోపక్క వింటూనే ఉన్న కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తోంది, రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నీ అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పి ఇప్పటికే ప్రచారం చేస్తూ ఉన్నారు. అని ఇందాక సార్ అన్నట్టు ఆ పడవలు మావి కాదు అని చెప్తూనే, అలాగే టీడీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో టీడీపీ వాళ్ళే ఆ పడవల మీద పార్టీ చేసుకున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సో మీరేం చెప్తారు సార్? మరి ఈ అరెస్టుల పర్వం ఎలాగే కొనసాగుతుందా? మరి జగన్ జైలు యాత్ర ఆగేది లేదంటారా? ఏమంటారు? బ్రేకింగ్ న్యూస్ అంటే నేనే కాదు, మన వీక్షకులు కూడా జోగి రమేష్ అరెస్ట్ అనుకున్నారు. నువ్వేమో అటు చేసి దుర్గా ప్రసాద్, జోగి రమేష్ అనుచరుడు అరెస్ట్ అనమాట. ఇవాళ కాదు రేపు అరెస్ట్ అవుతాడు. జోగి రమేష్ కూడా అరెస్ట్ అవుతాడు, అందుకే పరారీలో ఉన్నాడు. ఇప్పుడు అతను ఏమంటాడు, ఇప్పుడు ఈ సంప్రదాయం తెచ్చారు మీరు, నెక్స్ట్ ఈ సంప్రదాయం ఒక సునామీ అవుతుంది, మీకు కూడా ఇదే గతి పడుతుంది, ఇదే జైల్లో మీరు కూడా ఉంటారు, తెలుగుదేశం నాయకులని బెదిరిస్తాడు. అసలు ఈ గతి మనకు ఇప్పుడు ఎందుకు పట్టిందో నువ్వు ఆలోచించుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డికి ఈ గతి ఎందుకు పట్టింది, నందిగం సురేష్కి ఈ గతి ఎందుకు పట్టింది, జోగి రమేష్కి ఆ గతి ఎందుకు పట్టింది, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళందరికీ ఈ గతి ఎందుకు పట్టిందని ఆలోచిస్తే తెలుస్తుంది. అప్పుడు వాళ్ళని ఏ విధంగా వీళ్ళు జైళ్ళల్లో పెట్టారో ఇప్పుడు వీళ్ళు జైళ్ళల్లో ఉండాల్సి వస్తుంది. మళ్ళా మేము వస్తాం, మళ్ళా మిమ్మల్ని అలాగే చేస్తామంటే అయిపోయింది. ఏది గతంలో మీరు చేసిన దానికి ఇప్పుడు ఈ గతి పట్టించారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి పాలన చేత కాకపోతే చంద్రబాబుకు అంటాడు. ఇందాకటి స్పీచ్లో కూడా చంద్రబాబుకు పాలన చేత కాకపోతే అంటే అతనికి కూడా పాలన చేత కాకపోతే చంద్రబాబుకి నీ పార్టీ కార్యాలయం తగలబెట్టాలి, ఇంకో చోట కార్యాలయం తగలబెట్టించాలా,
పాలన చేత కాకపోతే అంటే 10 రోజులు వరద బాధితుల్లో మోకాళ్ళలో నీళ్లలో తిరుగుతూ ఆ జేసీబీ మీద తిరుగుతూ కోటి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసి డ్రోన్ల ద్వారా ఆహారం ఇచ్చి ఫైర్ ఇంజన్ల ద్వారా బురద వదలగొట్టి ఇళ్లల్లో బురద రోడ్ల మీద బురద పాలన చేత కాదా? కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి తొలి బడ్జెట్లోనే కేంద్రంతో 60,000 కోట్లు తెచ్చాడే, అమరావతికి 15,000 కోట్లు తెచ్చాడే, రైల్వే బడ్జెట్లో 9,000 కోట్లు తెచ్చాడే, ఔటర్ రింగ్ రోడ్ అమరావతి చుట్టూతో 25,000 కోట్లు. పాలన చేత కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి ప్రసంగాల ద్వారా ఇంకెంత పతనం అవుతాడన్నది అందుకే అన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముందు ఒకే ఒకటి ఉంది. ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఇవాళ హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్. అబ్బే హిట్ అవుట్ నా వల్ల కాదు, గెట్ అవుటే అంటున్నాడు. లండన్ వెళ్ళిపోతున్నాడా? రేపొద్దున ఆయన లండన్ వెళ్ళిపోతున్నట్టున్నాడు. ఏది పర్మిషన్ ఏదో ఇచ్చినట్టుంది హైకోర్టు కూడా. ఆయన రెన్యువల్ 5 ఏళ్లకి చేసింది పాస్పోర్ట్. ఏది కింద ప్రజాప్రతినిధుల కోర్టు చేసిన దీన్ని తీసేసినట్టుంది. కాకపోతే పూచీకత్తు ఇవ్వమని ఏది అటు బ్యాలెన్స్గా చెప్పింది హైకోర్టు జడ్జిమెంట్ కూడా. అది ఏడాది కాదు 5 ఏళ్లకు రెన్యువల్ చేయండి అంది. స్వయంగా హాజరై పూచీకత్తు ఇవ్వమన్నట్టుంది. మరి కోర్టుకి హాజరవుతాడా లేకపోతే పూచీకత్తు ఇస్తాడా? అసలు లండన్ ఎప్పుడు వెళ్తున్నాడు అంటే రేపే అంటున్నారు. ఇప్పుడు ఇవాళ ప్రజలను వదిలేసి, రాష్ట్రాన్ని వదిలేసి, పార్టీని వదిలేసి పారిపోయేవాడిని ఇప్పుడే చూస్తున్నాం. ఎంత దూరం పారిపోతాడు? ఎక్కడికైనా పారిపోతాడు. వాళ్ళెటు పరారీలో ఉన్నారు. ఎవరు? మిగతా నిందితులంతా ఎంతమంది పరారవుతున్నారు? పారిపోయేవాడికి పార్టీ ఎందుకు? పరారయ్యే వాళ్ళు నాయకులు ఎలా అవుతారు? వీళ్ళనా మేము గెలిపించింది, ఇతన్నా మేము ముఖ్యమంత్రిని చేసింది. 40% ఓటు బ్యాంక్ నాదేనన్నావే, మరి 40% ఆహార ప్యాకెట్లు ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? వరద బాధితులకి చంద్రబాబు మరి 1 కోటి పైగా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసినప్పుడు నీకు 40% ఓట్లు వేశారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి సేవలు అందించకపోతే ఏది? ఇవాళ ఈ వరద బాధితులకి ఇంకా నీకు ఆ 40% ఎందుకు వస్తాయి రాబోయే ఎన్నికల్లో? అసలు వచ్చే ఎన్నికల్లోపు నీ పార్టీ ఉంటుందా? ఇదే ఈ విధమైనటువంటి ఈ ప్రవర్తన ద్వారా తన జెండా తను పీకేసుకుంటున్నాడు, తన పార్టీని తను మూసేస్తున్నాడు. చంద్రబాబు ఏమంటున్నాడు? ఇవాళ కూడా ఆపరేషన్ బుడమేరు అన్నాడు. ఆపరేషన్ బుడమేరు అనగానే ఒక్కొక్కటి గుండెల్లో రాయి పడుతున్నది. ఈ కబ్జాదారులు వీళ్ళందరూ కూడా ఈ ఆక్రమణదారులు. ఆపరేషన్ బుడమేరులో అరెస్ట్ ఎవరు? ఆపరేషన్ బుడమేరులో ఫస్ట్ అరెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస. మరి మట్టి దవ్వుకున్నది, ఆక్రమించింది, ఇసుక దవ్వుకుంది వాళ్ళే కదా. వాళ్ళు నకిలీ పట్టాలు పుట్టించారంట, అక్రమ రిజిస్ట్రేషన్లు. ఏది బుడమేరు పట్టా ఏంటమ్మా? అంటే నదిని అమ్మేశారు. ఏది? ఆ ఏరునే అమ్మేశారు. ఏరులో పట్టాలు ఇచ్చారు, ఏరులో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారంటే వాళ్ళు ఎక్కడ ఉండాలా? జైల్లో ఉండాలి. కఠినంగా శిక్షించాలి. ఎవరైతే బుడమేరు కబ్జా చేశారో, బుడమేరు ఆక్రమణలు చేశారో, వాళ్ళంతా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారో వాళ్ళందరిపైన కఠిన శిక్షలు విధించాలి. ఇవాళ మళ్ళా బుడమేరు విపత్తు బెజవాడని ముంచెత్తకుండా కాపాడాలి. ఆపరేషన్ బుడమేరులో రేపొద్దున వెల్లంపల్లి శ్రీనివాస్ అరెస్ట్ అయితే మళ్ళా వెళ్తాడా ఇంకో జైలు పరామర్శకి జగన్మోహన్ రెడ్డి? రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన విధానం చూస్తుంటే ఆయన చాలా ఆవేశానికి గురై మాట్లాడారు. సో ఏంటంటారు ఆవేశానికి కారణం? ఆయన అనుకున్నవన్నీ జరగట్లేదు, మొత్తం బెడ్స్ కొడుతున్నాయని అంటారా? లేదు అంటే ఆవేశంగా మాట్లాడితే ప్రజలు నన్ను నమ్ముతారు అనుకున్నారా? ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటారు అంత ఆవేశపూరితంగా మాట్లాడడం? అంటే అతను మాట్లాడిన మాటల్ని మీరు ఆవేశపూరితంగా అని మీరు చూస్తున్నారు, కానీ నేను మాత్రం పైత్యం ప్రకోపించి మాట్లాడాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే పైత్యం ప్రకోపించిన వాళ్ళే అట్లా మాట్లాడతారు. మామూలుగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు నోరు దగ్గర పెట్టుకొని బతకాలి. అనరాని మాటలు అనటం. ఇప్పుడు అసలు అధికారంలో ఉన్నప్పుడు ఎంత నీచంగా ఇతను మాట్లాడటమే కాదు, ఇతని క్యాబినెట్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఎట్లా మాట్లాడిందో మనం చూసాం. అంటే వాళ్ళ సంస్కృతి అంత, వాళ్ళ నీచ బుద్ధి అంత, వాళ్ళకున్న అవగాహనే అంత.
జరుగుతున్న నేరాలు, అప్పుడు జరిగిన నేరాలని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తూ ఉంటే, బయటికి వస్తూ ఉంటే, ఇప్పుడు జోగి రమేష్ కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశారు? అగ్రిగోల్డ్ భూమిని పోలీసులు జప్తు చేస్తే ఆ జప్తు చేసిన దాన్ని కబ్జా పెట్టాడు. అరెస్ట్ చేయాలా వద్దా? చేయాలా వద్దా? ఇప్పుడు నందిగం సురేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడు, కుట్ర పన్నాడు, అరెస్ట్ చేయాలా వద్దా? ఇప్పుడు మీరు చెప్పారు దుర్గాప్రసాద్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేశాడు, అరెస్ట్ చేయాలా వద్దా? అది తప్పు అంటే నువ్వేం చేస్తావు? నువ్వేంటి అంటే ఏం చేయాలి? బాగా ప్రజలకి మేలు చేసిన వాడిని అరెస్ట్ చేయాలి నీ లెక్క ప్రకారం. నీ లెక్క మరి ఆ లెక్క ఎవరు? చట్టం ఒప్పుకోదు కదా. చట్ట ప్రకారం ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నాడు, బయట ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు కనుక ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఎట్లా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడే, అట్లా చంద్రబాబు నాయుడు కనుక ఫ్రాక్షనిస్ట్ మెంటాలిటీ తోటి ప్రవర్తించినట్టయితే అసలు ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్వేచ్ఛతోటి బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మర్చిపోతున్నాడు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికంటే ఎవరినంటే వాళ్ళని కలుస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛ ప్రసాదించిన దేవుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేవంగానే చంద్రబాబుకి దండం పెట్టుకొని బయటికి రావాలి. ఎందుకు అంటే ఇతనికి స్వేచ్ఛ ఇచ్చాడు. అధికారంలో ఇతను ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు తను తెలుగుదేశంకి, జనసేనకి, బీజేపీకి స్వేచ్ఛ ఇవ్వలేదు. కానీ ఇవాళ చంద్రబాబు వీళ్ళందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. కలకాలం చంద్రబాబు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండయ్యా, నాకు ఇంత స్వేచ్ఛ ఇచ్చావు అని చెప్పాలా అని పొద్దున్నే లేవంగానే థ్యాంక్స్ చెప్పాలి. ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి పొద్దున్న లేవంగానే ధన్యవాదాలు చెప్పాలి. సార్ మీరు స్వేచ్ఛ ఇవ్వబట్టి నేను స్వేచ్ఛగా తిరుగుతున్నా సార్ మార్కెట్లో. నేను చాలా అన్యాయంగా మాట్లాడినా, చాలా నీచంగా మిమ్మల్ని బూతులు తిట్టినా కానీ మీరు పెద్ద మనసుతో క్షమించారయ్యా, మీకు అందుకు ధన్యవాదాలు అని చెప్పుకొని ప్రతిరోజు చంద్రబాబు నాయుడికి దండం పెట్టుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కడు పరారవుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, పారిపోతున్నారు. రేపు ఎల్లుండో ఇందాక డివిఎస్ గారు చెప్పారు కదా, ఇతను కూడా ఎక్కడికో లండన్ పోతాడు, మళ్ళీ వస్తాడో రాడో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ అంటే మామూలుగా చంద్రబాబు నాయుడికి ఫ్రాక్షనిస్ట్ మెంటాలిటీ ఉన్నట్టయితే అందరిని తీసుకొచ్చి ఈ రోజున అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి లాకప్లో పడేసి అరికాళ్ళ మీద కొట్టాడు. అట్లా కొట్టించి ఉండేవాడు కదా. ఈయన పాపం ధర్మాత్ముడు, ఈయన అటువంటి వాళ్ళు చెయ్యడు కాబట్టి చాలా స్వేచ్ఛగా ఇంకా తిరుగుతూ ఉన్నారు. ఇంకా వస్తున్నాడు, మీకు ఏదో చెప్తున్నాడు, రిపోర్టర్లు ఏదో క్వశ్చన్ అడిగితే ఇంక నన్ను వెళ్ళిపోమంటారా అంటున్నాడు. స్క్రిప్ట్ మర్చిపోయాడు పాపం. మానసిక స్థితి కరెక్ట్గా లేదు, అది సెట్ చేసుకోవాలి. నీకో రెడ్ బుక్కా, కృష్ణ నీకో రెడ్ బుక్ ఉందా, రవి నీకో రెడ్ బుక్ ఉందా? అసలు రెడ్ బుక్ అది ఎందుకంత భయపడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. ఓపెన్ చేయలేదు అని లోకేష్ బాబు చెప్పాడు. ఇంతవరకు నేను అసలు రెడ్ బుక్కే ఓపెన్ చేయలేదు అన్నాడు. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి రెడ్ బుక్ ఏం సంబంధం? ఈ నేరం ఎప్పుడు జరిగింది? 3 ఏళ్ల క్రితం జరిగింది. రేపు అక్టోబర్కి 4వ ఏడు. అప్పటికి రెడ్ బుక్ ఉందా? ఇప్పుడు ఆ చంద్రబాబు ఇంటిపై దాడి, జోగి రమేష్ రేపో ఎప్పుడో అరెస్ట్ అవుతాడు. అప్పటికి రెడ్ బుక్ ఉందా? ఈ అరెస్ట్ అవుతోంది, ఈ నేరస్తులు, ఈ నేరాలు ఇవన్నీ రెడ్ బుక్ రాకముందు జరిగిన నేరాలకు అరెస్ట్ అవుతున్నారు. ఇంకా ఓపెన్ చేస్తాడు, తొందరపడితే ఎట్లా? ఇన్ ఫ్రంట్ క్రొకడైల్స్ ఫెస్టివల్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.